సార్ నాకు అవన్నీ రాపిచ్చి ఫోటో పెట్టి సింగిల్ లేని వాటర్ లేని మొత్తం టోటల్ కింద పైన అన్నీ అన్నీ ఇచ్చినాయండి సింగిల్ దాంట్లో దగ్గర వీళ్ళకి ఇచ్చిందండి అదే వరకు ఏదైతే చెప్పి మెసేజ్ పెట్టండి. వీళ్ళిద్దరూ ఉన్నట్టుగా సంతకం అవును మీకు మెడికల్ డైరెక్ట్గా మీరు పచ్చిపాడు ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ఒకసారి చూడాలమ్మా. నాకు చాలా రోజులుగా కంప్లైంట్ వచ్చింది. నేను ఈరోజు వస్తే 4 వచ్చాను. ఒక్క డాక్టర్ లేరు. 7 మంది డాక్టర్లు ఒక్కరు లేరు. 7 మంది స్టాఫ్ నర్సులు ఒక్క అమ్మాయి ఉంది. పారామెడికల్ 7-8 మంది పారామెడికల్ భక్తులు లేరు. ఒక అటెండర్కి వదిలేసి వెళ్ళారు. ఇలాంటి పరిస్థితి ఉంటే మరి నేను కమిషనర్ పుస్తకం లేదంటే మీ పుస్తకం దృష్టికి తేవడం నాకు ఎంతసేపు పడుతుంది. మీరు సెట్ చేసుకోండి. లేదు రేపటి నుంచి వాళ్ళు ధర్నాలకు దిగమంటే దిగుతారు, రెడీగా ఉన్నారు. కాకపోతే ఎందుకంటే మీరు సెట్ అవ్వాలి. ఇంకా 5 ఏళ్ళు నిద్ర మీకు పోలే. నేను సంతానానికి కోపం పడద్దండి, ఎందుకంటే నేను బాధ్యతతో చెప్తున్నా తల్లి. చాలామంది అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మధ్యాహ్నం ఒక్కరు లేకపోతే పేషెంట్ ఎలా వస్తారన్నా? డాక్టర్ అని ఆయన ఉండాలి కదా. అనుకొని చెప్పండి. దీన్ని నేను కూడా మన కృష్ణబాబు గారికి డివోలెట్ రాస్తాను. ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. మీరు ఒకసారి దగ్గరే కదా, ఒకసారి వచ్చి చూడండి. వారానికి ఒకసారి వస్తుంటే కొద్దిగా అలర్ట్ అవుతారమ్మా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ప్రజల్ని ఇబ్బందుల నుంచి తొలగించాలనేది మా అభిప్రాయం. సందర్భం లేదు, ఏం చూసుకొని సెటిల్ చేయండి. నేను 2 రోజులు గమనిస్తాను. నేను లేదంటే రేపు అసలు నేను ఈ రైతు చేయాల్సి వస్తాను. ఓకే.